ఫలాలు తీసుకొచ్చాను. ఒక మాట చెప్పాను, నా కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇప్పిస్తానని చెప్పి ఎప్పుడు గెలిపించినటువంటి పులివెందులకు నీళ్లు ఇచ్చానంటే అది నా నీతి నిజాయితీ. అందుకే అడుగుతున్న పులివెందుల్లో కూడా నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ పులివెందుల ఆదాయంలో హైయెస్ట్ ఆదాయం ఎక్కడ వస్తూ ఉందంటే లింగాల్లో వస్తూ ఉంది. అక్కడ కారణం హార్టికల్చర్, దానికి కారణం మనం నీళ్లు ఇవ్వడం. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, పులివెందుల్లో కూడా శాంతి కావాలి, హత్యా రాజకీయాలు పోవాలి, ఆర్థికంగా డబ్బులు సంపాదించుకుని ఆనందంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మన జిల్లాకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు ఈ జిల్లా దశ దిశ మార్చే బాధ్యత నాది. ఒక వెనుకబడిన జిల్లా, అన్ని రకాలుగా అన్ని వనరులుండే జిల్లా. అందుకే మీరు చూస్తే ఈ జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్ నేనే పూర్తి చేశాను, నేనే ఫౌండేషన్ వేశాను. దాని పేరు కూడా సర్దార్ గౌతలచ్చన్న ప్రాజెక్టుగా నామకరణం చేసి మొత్తం 2 జిల్లాలో నీళ్లు ఇచ్చాం. తారక రామ తీర్థ ప్రాజెక్ట్ నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసాం, మనమే పూర్తి చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ జిల్లాలో పెద్ద ఎత్తున నాగావళి నది ఉంది, నదుల అనుసంధానం చేస్తున్నాం. గడ్డలన్నీ కూడా ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కడతాం. వంశధార నాగావళి అనుసంధానం చేసి ఇక్కడి నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా, బాహుదా వరకు తీసుకెళ్తాం. ఈ జిల్లాకు ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని రైతాంగానికి పూర్తిగా హామీ ఇస్తున్నా. నీళ్లు వచ్చినప్పుడు బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నా.